ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ పరిధిలో 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన గిరి ప్రదక్షిణ 38వసారికి జరిగింది. చిలుకూరు బాలాజీ సురేష్ ఆత్మారాం గురూజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 100 మందితో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 10,000 మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ తరహాలో కొనసాగుతున్న కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తమిళనాడులోని తిరువన్నామలై అంటే మనందరికీ తెలిసిన అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంత ప్రాచీనమైనదో అదే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు పుణ్యక్షేత్రం ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయానికి సంబంధించి గిరి ప్రదక్షిణ 38వసారి అంటే సురేష్ ఆత్మారాం బాపూజీ నేతృత్వంలో కూడా ఈ గిరి ప్రదక్షిణ చేపడుతున్నారు. భక్తులంతా కూడా మనతో పాటు సురేష్ ఆత్మారాం బాపూజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా నమస్తే. ఈ 38వసారి గిరి ప్రదక్షిణ అంటే ఇంతింత వడ్డుడింత అన్న చందంగా కూడా మీరు మొట్టమొదటిసారి అసలు ఎప్పుడు ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు? అసలు ఇది 38వసారి కొనసాగుతుంది కదా, ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. నిస్సందేహంగా ఇది అంజన అనుగ్రహంగా పరిపూర్ణంగా చెప్పవచ్చు. మనం ఏమంటామంటే ప్రతి ప్రాణి భగవత్ స్వరూపము అని చెప్తాం. ఇక్కడ మనకు అది స్పష్టంగా తెలుస్తుంది. స్వయంగా ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క మనసులోకి దూరి వాళ్ళని తన సేవకి రప్పించుకున్నట్టుగా ఈ గిరి ప్రదక్షిణలో కనబడుతోంది. మీరు గమనిస్తే 60-70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈరోజు గ్రహణం ఉంది కదా, ఈ గ్రహణాన్ని పురస్కరించుకొని 6 లోపల గిరి ప్రదక్షిణ ప్రారంభం చేద్దాం అనుకుంటే 6 లోపల కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి సేవలో తరిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదండి. చాలామందికి భక్తి పారవశ్యం ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన భక్తి పారవశ్యంగానే చెప్పవచ్చు. మేము పదే చెప్పే మాట ఒకటేనండి. ఈ యొక్క వేదిక మీద, మీడియా వేదిక మీద, గిరి ప్రదక్షిణ అంటే కేవలం పాపం పోయింది పుణ్యం వచ్చిందని మాత్రమే తిరగమాకండి, దాని ఆ కోణంలో చూడమాకండి. గిరి ప్రదక్షిణ అనేది హిందువులందరినీ ఒకటి చేసే అద్భుతమైన ప్రక్రియ. పాప హిందువులు ఎవరి గురించి చెడు కోరండి, ఎందుకంటే మనకు నేర్పించారు అతిథి దేవో భవ. అందరూ మనోళ్ళు అనుకునేంత పాపం మంచి అమాయకులు వీళ్ళు, మంచి అమాయకులు, అమాయకత్వంలో మంచితనం. అలాంటి మంచి అమాయక హిందువుల్ని వేరే వాళ్ళు అతి భయంకరంగా టార్గెట్ చేస్తుంటారు. అది మంచిది కాదని చెప్పడానికి ఆ ఆంజనేయ స్వామి స్వయంగా ఈ గిరి ప్రదక్షిణ రూపకంలో మనకి మేలుకొల్పే అద్భుతమైన ప్రక్రియ ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ. మొదటిసారి అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు ప్రారంభించారు? అప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇప్పుడు ఎంతమంది భక్తులు చేరుకున్నారు? మొదటిసారి మేము గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కేవలం ఒక 100 మంది లోపే ఉన్నారు. అది చాలా దూరంగా కూడా ఉండిందండి, దాదాపు 29 కిలోమీటర్లు. పాపం ఎండకి కాళ్ళు బొబ్బలెక్కినా ఎవరూ మానలేదండి. ఎంతోమంది ఆడవాళ్ళు కూడా మాతో నడిచారు, కాళ్ళకి బట్టలు కట్టుకున్నారు, పాపం చెప్పులు వేసుకోకూడదు. అలా అనేక అవస్థలు పడి అనేక గ్రామాల చుట్టూ తిరగడం జరిగింది. కానీ భక్తులకి చక్కగా తెలుస్తూ ఉంది, అధికారులకు తెలుస్తూ ఉంది, సహృదయులు ధన్యజీవులు వాళ్ళందరూ సహకరించడం మొదలుపెట్టారు. తర్వాత కొంత దారి లోకల్ వాళ్ళు ఇలా వింటే బాగుంటుందని చెప్పడం ద్వారా ఇప్పుడు కేవలం 8-9 కిలోమీటర్లు మాత్రమే గిరి ప్రదక్షిణ అద్భుతంగా భవిష్యత్తులో ముందుకెళ్తుంది. జై శ్రీరామ్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గిరి ప్రదక్షిణ ఎన్నోసారి అంటే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే గ్రహణం ఉన్నందువల్ల 6 గంటలకే ప్రారంభించాల్సిన ఈ గిరి ప్రదక్షిణ కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. మేము తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నుంచి దాదాపు ఒక 600 మంది శ్రీనివాసులం గురువుగారితో మమేకమై గడిచిన 38 నెలల నుంచి కూడా మేము అందరం వస్తున్నాం. మాతో పాటు మా శ్రీమతులు కూడా, అంటే మా మిసెస్లు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా మేము 3:30కే లేచి ఎప్పుడు 6 అవుతుందని ఎదురు చూస్తున్నాం. మీకు ఒక గంట ముందే వచ్చాం, 5 గంటల వరకు వచ్చాం, గురువుగారి కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు ఎలా ఉందంటే అరుణాచలంలో నడిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ గురువుగారి ఆశీస్సులతోటి కొండగట్లో ఈ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది గిరి ప్రదక్షిణలో. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే కొండగట్టు గిరి ప్రదక్షిణ ఏదైతే తిరువన్నామలై అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం ఈ కొండగట్టు గురు ప్రదక్షిణలో కూడా అంతే పుణ్యం వస్తుందంటూ కూడా భక్తులైతే చెప్తున్నారు. ఈ కొండగట్టు ఇంతింతై వడ్డుడింతై అన్న చందంగా కూడా 100 మందితో ప్రారంభించిన ఈ గిరి ప్రదక్షిణకు దాదాపుగా 10,000 మంది, ఈ 38వసారి 10,000 మంది భక్తులు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారని తెలుసు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కొండగట్టు నుంచి.